మాతృదేవోభవ. నీ కొనగోరు చాలు జననీ మృదుభావమరంద మాధురీ శ్రీకమనీయ వాక్యతులసీదళ సేవిత పద్మనాభశయ్యాకర దుగ్ధసాగర మఘానస శాసక పద్మజా పురాణీకరణీత నవ్యనవనీతము చేకొని మృంగి పొంగగా నీ కొనగోరు చాలు జననీ. సంస్కృత శ్లోకాలలో ఇంటి పని కింద ఇచ్చి బుద్ధి వైభవాన్ని పెంచేటువంటి శ్లోకాలు చాలా ఉన్నాయి. పిల్లల్ని సొంతంగా ఆలోచింపజేసేవారు. కాస్త ప్రాథమికమైన సంస్కృతం నేర్పాక ఈ పని చేసేవారు. విభక్తులు, శబ్దమంజరి, ధాతుమంజరి ఇలాంటివి కాస్త కంఠస్థం చేయించాక అమరకోశంలో ఉండే మొదటి కాండం ఉంటుంది, ప్రథమ కాండం. ఒక 300 శ్లోకాలు ఉంటాయి. దేవతలు మానవులకు సంబంధించినవన్నీ సుమారుగా వచ్చేస్తాయి. అది అయిపోయాక ఇది ప్రారంభించేవారు. అప్పటికి ప్రాథమికంగా శబ్దజ్ఞానం వచ్చింది కాబట్టి, శబ్ద స్వరూప జ్ఞానం కూడా ఏర్పడింది కాబట్టి అప్పుడు ఇంకా వాళ్ళు సొంతంగా ఆలోచిస్తే అసలు కవులు అవ్వడం, పండితులు అవ్వడం, కళాకారులు అవ్వడం ఇవన్నీ అక్కడ తయారవుతాయి. జాతిలో ఎప్పుడు ఎంతమంది చదువుకున్నారు అనేది ముఖ్యం కాదండి, ఎంతమంది పండితులు ఉన్నారు అనేది ముఖ్యం. చదివాము అంటే దాని అంతు చూసి పాండిత్యాన్ని సంపాదించాలి తప్ప ఊరికే చదవడం దేనికి? వారపత్రిక చదవడానికి ఉపయోగిస్తుంది. ఇవాళ ఆ పత్రికలన్నీ ఎలా ఉన్నాయో అందరికీ తెలుసు. ఆ మాత్రం చదువు కాదు అక్కడ. ఆ మాత్రం చదువు ఏదో పని వరకు అవసరం. ఈ ఊరికి ఆ చదువు లేకున్నా కూడా పనులు నడిచాయి. అంచేత ఊరికే ఈ అక్షరాస్యత ముఖ్యం కాదు, ఇక్కడ అజ్ఞానం పోవడమే ముఖ్యం. దానికి కొన్ని చమత్కారమైన శ్లోకాల ద్వారా సొంతంగా ఆలోచింపజేసేవారు. ఏకాదశి నాడు మనందరికీ, ఏకాదశి గురించి మనందరికీ తెలుసు. ఏకాదశి నాడు ఖచ్చితంగా చాలామంది ఉపవాసం ఉంటారు, అలాగే జాగరణ చేస్తారు. ముఖ్యంగా ఈ రెండు ఎందుకోసం అంటే హరిస్మరణ కోసం. ఈ జాగరణ చేయడం పేకాడడానికి కాదు, భగవత్స్మరణ కోసం. అలాగే ఉపవాసం అంటే అన్నం మానేయడం అని అర్థం చెబుతారు, అది కాదు. ఉపే వాసం, ఉపవాసం అంటే సమీపంలో వసించడం. ఉపే అంటే సమీపే, ఉపసమీపే అని అర్థం. ఎవరు సమీపంలో వసించడం? భగవంతుడి సమీపంలో వసించడం. వసించడం అంటే ఇంట్లో దేవుడి విగ్రహం ఉంటుంది, అక్కడ కూర్చోవడం కాదు. మళ్ళీ అక్కడ ఎంతసేపు కూర్చుంటావు? విసుగొస్తుంది. నీకు కాదు, దేవుడికి కూడా విసుగొస్తుంది. కూర్చోలేము. నిజంగానే మీరు కూర్చుని చూడండి. దేవుడు గూట్లో కూర్చోవడం కాదు, అక్కడ కూర్చోలేము. మన కాళ్ళు లాగేస్తూ ఉంటాయి, విసుగొస్తుంది. అయినా ఏమిటో కూర్చోక తప్పదేమో, ఈ మనస్సుకి ఎప్పుడు కూర్చోక తప్పదేమో అనుకుని కూర్చుంటున్నావో ఆ పూజ ఫలించే ప్రశ్న లేదు. అంతకంటే లేవడమే మంచిది, నీకు ఇష్టమైన పని చేసుకోవడం మంచిది. చిత్రో పరమతే చిత్తం నిరుద్ధం శత్ర సేవ. ఎక్కడో అక్కడికి మనసు వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిన చోట కూడా దేవుడిని చూడగలగాలి తప్ప అక్కడ బలవంతంగా అట్టిపెడదాం సాధ్యం కాదు. అందుకే దేవుడి దగ్గర కూర్చోవడం కాదు ఉపవాసం అంటే. కూర్చోవడం అని అర్థం ఉందిగా, మరి అన్నం మానేయడం ఎందుకు వచ్చింది అంటే మన మనస్సును దేవుడి దగ్గర పెట్టాలి. అంటే దేవుడి దగ్గర పెట్టడానికి ఒకళ్ళ మనస్సులో దేవుడిని పెట్టాలి. మనస్సులో నమశివాయ నమశివాయ నమశివాయ, నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ, శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ. ఈ జపం మనస్సుకు అలవాటు చేయాలి. ఇది ఏకాదశి నాడు ముఖ్యంగా చేసి 15 రోజులు ఒకసారైనా చేయడం అలవాటు ఉంటే తర్వాత నెమ్మదిగా పెంచుకుంటాడు, రోజల్లా చేస్తాడు. చివరికి మరణకాలానికి ముక్తి పొందుతాడని ఒక అభ్యాసం కోసం చెప్పెట్టారు. అభ్యాసం కూసు విద్య. మరి మొదటి నుంచి అభ్యాసం చేయకపోతే, నెలకు 2 రోజులు అలా చేయకపోతే జీవితం అంతా చేయడం ఎలాగా? మనం ఇవాళ ఏమైపోయినాం? చదువులు, ఉద్యోగాలు ఈ వేటలో పడి ఎవరైనా 25 ఏళ్ల కుర్రాడు ఏ భక్తి టీవీయో ఏదో చూసి మంచి గుళ్ళోకి వెళ్ళేది, వీడికి ఈ వయసులో ఇదేమిటండి అండం, పైగా ఆక్షేపణ వాడిని ఏదో తప్పు చేసినట్టు. వాడు ఒకవేళ దైవ పూజలు కొంచెం గట్టిగా ఎక్కువసేపు నువ్వు చదువుకోవాలా, ఇక్కడ కూర్చుంటే ఎలాగ ఎంతసేపు పూజలు కాపాడతాయి? మరి కాపాడిన దానికి మనకు దేవుడి మీద నమ్మకం ఎందుకు ఉందండి? అసలు మనకు నమ్మకం ఉందో లేదో మనకే తెలియని పరిస్థితి. ఇందువల్లే మన ఎప్పుడూ దేవుడు కాపాడు. నేను జబ్బార్ ట్రావెల్స్లో ప్రయాణం చేసినా, షిరిడీ సాయిని చూడడానికి షిరిడీ వెళ్ళినా వచ్చే బస్సులు ఎందుకు కూలిపోతాయంటే సగం విశ్వాసంతోనే పెడుతున్నారు అందరూ, సంపూర్ణ విశ్వాసంతో కాదు. ఎవరు ప్రార్థన చేశారో వారిని ఖచ్చితంగా కాపాడతాడు. దానికి అలవాటు కోసం ఏం చేసేవారంటే ముందు అన్నం మానేయమనేవారు. వచ్చింది అన్నం మానేస్తే, ఇంట్లో అందరూ అన్నం మానేస్తే ఆడవాళ్ళు వంట మానేస్తారు. వంట మానేస్తే వాళ్ళకి 4 గంటల సమయం కలిసి వస్తుంది. ఎందుకంటే ఆడదాని జీవితంలో పెద్ద పని ఏదైనా ఉంటే ఇంకా పెద్ద కారం అంటే బాగుండదు, కానీ అది వంటే. రోజు చేయక తప్పదు, అందరికీ చేయక తప్పదు, ఎవరికి నచ్చదు. ఏదో పెడుతూనే ఉంటాడు వంక. ఎక్కువైతే ఎక్కువైంది, తక్కువైతే తక్కువైంది.
అందుకని ఆడాళ్ళ జీవితంలో పెద్ద పని ఇది. అందుకే పాపం వాళ్ళు నచ్చితే చాలు, 4 ముద్దలు తింటే చాలు, మనకి లేకపోయినా పర్వాలేదని త్యాగం చేస్తారు. అంచేత ఉపవాసం అంటే అన్నం మానేయడం అనే ఎందుకు అర్థం వచ్చిందంటే, నువ్వు దేవుడి దగ్గర కూర్చోవాలన్నా, నీ మనసులో దేవుడిని స్మరించాలన్నా సమయం ఉండాలి. ఆ సమయం ఉండాలంటే అన్నం మానేస్తే వంట కూడా మానేస్తారు. వంట మానేస్తే ఆడాళ్ళకి 3-4 గంటల సమయం దొరుకుతుంది. ఆ కాసేపు హరిస్మరణ చేయండి. ఇందుకోసం తప్పితే మళ్ళీ అన్నం మానేసిన అన్నం గురించి ఎన్నిసార్లు మానేసాం, ఎన్నేళ్లుగా మానేస్తున్నాం, ఈ చర్చల గురించి కాదు అది. అసలు ఆ విషయం చర్చకి రాకూడదు. దానికి ఓ చమత్కార శ్లోకం ఏమిటంటే, ఏకాదశ్య అహోరాత్రం కర్తవ్యం భోజనద్వయం. విచిత్రంగా చెప్పాడు. ఏకాదశ్య అహోరాత్రం కర్తవ్యం భోజనద్వయం. రాత్రౌ జాగరణం కుర్యాత్, రాత్రౌ జాగరణం కుర్యాత్ దివాచ హరికీర్తనం. రాత్రౌ జాగరణం కుర్యాత్ దివాచ హరికీర్తనం. ఏకాదశ్యాం, ఏకాదశి రోజుని, అహోరాత్రం పగలు రాత్రి కూడా కర్తవ్యం చేసి తీరాలి. ఏమిటి? భోజనద్వయం, 2 సార్లు భోజనం చేసేయి. ఇది ఉపవాసం చేయమని చెబుతుంటే ఓ పక్క 2 పూట్ల శుభ్రంగా తినేయి. భోజనద్వయం, పొద్దున్నో భోజనం, రాత్రిలో భోజనం, ఫుల్ మీల్స్ కొట్టాయి. వీలైతే హోటల్లో కొట్టాయి. ఇంకెందుకండి హోటల్కి వెళ్ళి భోజనం చేశాక ఏకాదశి నియమం. పైగా 2 పూట్ల భోజనం. ఏకాదశి అంటేనే ఒక్క పొద్దు. ఇవాళ ఏకాశమ్మ ఒక్క పొద్దు. ఏకాశి అంటారు, ఏకాదశి అనలేరు పూర్తిగా. అద్దా సైలెంటు, ఏకాశి అంటారు, అదో మాట. ఇవాళ ఏకాశమ్మ ఒక్క పొద్దు. ఒక్క పొద్దునా ఉండవా అని చెబుతున్నారు. 2 పూట్ల కొట్టేయమంటే ఇంకా 3 పూట్ల కొట్టమని లేదు. అదే చమత్కారం. విరోధం కనిపిస్తోంది అక్కడ. ఏకాదశ్యామహోరాత్రం కర్తవ్యం భోజనద్వయం. 2 పూట్ల భోజనం చేసేయి. మనకి అప్పుడు అనుమానం వస్తుంది, 2 పూట్ల భోజనం చేయమని చెబుతున్నాడంటే అక్కడ తేడా ఉందన్నమాట. ఏకాదశ్యాం అహోరాత్రంలో తేడా లేదు. కర్తవ్యం భోజనద్వయం అంటే అర్థం తెలియదు ఎప్పటికీ. ఆ భో విడదీయండి. భో జన ద్వయం ఇప్పుడు అర్థమైంది. సంస్కృతంలో ఓ అబ్బాయి అనడానికి ఓ అనడానికి భో అంటారు సంస్కృతంలో. మనం ఓ అంటే సంస్కృతంలో భో, భో రామ అంటారు, భో కృష్ణ, భో గోపీ జన అనేది అంటారు. ఆ భో అనేది సంబోధన. అంచేత భోజనంలో భో సంబోధన చేయి. జన ఓ అబ్బాయి అని. జన అంటే జనుడు కదా. అంచేత భోజన శబ్దానికి భోజనం అని అర్థం తీసుకోకుండా భో జన, ఓ జనుడా, ఓ మనిషి, చెప్పేది విను. ద్వయం కర్తవ్యం, 2 పనులు ఖచ్చితంగా చేసి తీరాలి. ఏకాదశ్యామహోరాత్రం భో జన ద్వయం, 2 పనులు ఖచ్చితంగా చేసి తీరాలి. ఏమిటయ్యా? దివాచ రాత్రము జాగరణం కుర్యాత్, రాత్రిపూట కనీసం 12 దాటే వరకు నిద్ర మేలుకుని ఉండి భగవత్స్మరణ చేయి. దివాచ హరి కీర్తనం, పగలు విష్ణునామస్మరణ చేయి. రాత్రి మెలకుగా ఉండడం ఎందుకంటే మంచి పుస్తకాలు చదవడానికి. జాగరణం ముఖ్యంగా చేయాల్సింది. భజన చేయడం ఒక రకం అనుకోండి, నిద్ర రాకుండా చేస్తారు. కానీ అసలు నిజమైన జాగరణం ఏమిటంటే, ఇప్పటికీ కొంతమంది పిల్లలండి తమకి మనస్సుకు ఎక్కడం కోసం 1 గంట వరకు చదువుతారు. అదే నిద్ర లేకుండా చదవడం అంత మంచిది కాదు. కానీ ఏకాదశిలాగా 15 రోజులకు ఒకసారి పర్వాలా. మనం పెద్దవాళ్ళం కూడా ఏకాదశి నాడు నియమం పెట్టుకుని 10 గంటలకు అందరూ పడుకున్నాక 10 నుంచి 1 గంట వరకు మీకు కావలసిన పుస్తకం 3 గంటలు చదవండి. భాగవతం కానీ, దేవీ భాగవతం కానీ, అధ్యాత్మ గ్రంథం ఏదైనా సరే 3 గంటలు కాస్త నిద్ర ఆపుకొని ఆ ఒక్కరోజు. కావాలంటే మన్నాడు పొద్దున పోను 1 గంట ఆలస్యంగా లేవచ్చు. అందరూ పడుకున్నాక 3 గంటల్లో గదిలో ఒక్కడిగా కూర్చుని బెడ్లైట్ చిన్న దీపం వేసుకుని చదివితే మనస్సుకు బాగా ఎక్కుతుంది. అదైతే ఒక్కరోజే, ఇంకా రోజు పెడితే మరి నిద్రపోతుంది. అలా మీరు చూసి చూడండి. ఏకాదశిలో మంచి గ్రంథం పెట్టుకోండి, అధ్యాత్మ గ్రంథం. ఆ 3 గంటలు మళ్ళీ ఏకాదశి మళ్ళీ పెట్టుకోండి, పని వదిలేయండి. ఈ లోపు ఏకాదశి నుంచి ఏకాదశి 15 రోజుల్లో దీన్ని నెమరేసుకోండి. కాస్త ఏం చదివాం ఖచ్చితంగా ఏడాది అయ్యేసరికి మీకు ఒక పెద్ద గ్రంథం పూర్తి చేసేసి ఉంటారు. ఎందుకంటే 12 నెలలు 12 రోజులు 24 రోజులు 24 × 3 72 గంటలు చదివారు మీరు ఏకంగా. గంటకి మనం మామూలుగా చదివే పద్ధతిలో ఒక 6 పేజీలు వేసుకున్న 672 ఖచ్చితంగా 400-500 పేజీల పుస్తకం అయిపోతుంది. ఇవాళ బజార్లోకి వచ్చే పుస్తకాల్లో ఏది 500 పేజీలు మించలేదు. ఏడాదికో పుస్తకం. ఏకాదశి నాడు పుస్తకం చదవాలి 10 నుంచి 1 గంట వరకు. ఏ భజన చేయొద్దు, ఏ టీవీ చూడొద్దు, ఏం చేయొద్దు అని పెట్టుకుంటే ఏడాదికో మంచి పుస్తకం చదువుకోగలుగుతాం. పెద్దది అది చిన్నవైతే 4 చదువుతాం. ఇలా మీరు 10 ఏళ్ళు చేయగానే 10 పెద్ద పుస్తకాలు చదివారు. మేమేమిటండి మీకు చెప్పేది, మీరే చెబుతారు. ఇంకా ఇది మనిషి విజ్ఞానాన్ని పెంచుకునే విధానం.
అందుకని ఆ జాగరణం వల్ల జాగరణం చేసి ఏం చేయాలో చెప్పాలా. హరిస్మరణ పగలు కూడా చేస్తున్నాం, రాత్రి హరిస్మరణ చేయక్కల్లా, స్మరణ చేస్తున్న నిద్ర వచ్చేస్తుంది. ఎందుకంటే మనం ఏమనుకుంటా స్మరించడమేగా, పడుకుని స్మరిద్దాం, ఇక పడుకున్నాక స్మరించేదేముంది, పోతే మనం స్మరించడమే ఎవడైనా, ఇంక స్మరించేది ఏం లేదు అక్కడ. అంతే కూర్చుని పుస్తకం చదవాలి. అప్పుడు రాత్రవు జాగరణం కుర్యాత్, రాత్రిపూట జాగారం చేయి. దివాచ హరికీర్తనం, పగలు మరి ఏవో పనులు చేసుకోక తప్పదు. నువ్వు అన్నం మానేసినా, ఏ పాట తప్పినా సాపాటు తప్పదు అంటారు. సాపాటు కూడా తప్పినా కొన్ని మన గ్రహపాటు తప్పదు. ఉద్యోగాలు తప్పవుగా, ఏకాదశి కదా అని ఉద్యోగాన్ని సెలవీయరు. అప్పుడు ఆ ఉద్యోగం చేస్తూ కూడా మధ్యలో ఏమాత్రం సందు దొరికినా నమ శివాయ నమ శివాయ నమ శివాయ మనకండి. మనస్సులో, పైకంటే ఎవరో పిచ్చాడంటారు మళ్ళీ మనస్సులో. అనవసరం సోది మానేయండి ఏకాదశి నాడు. ఇంకేం మాట్లాడదు, ఆ కార్యాలయంలో కూడా ఏం మాట్లాడదు ఎవరితో, మౌనం. వీలైనంత, తప్పనిసరి అయితే 1-2 మాటలు అంతే. మిగిలినంతా నమశివాయ అంటే విచిత్రంగా ఇలాగా 12 రోజులు 24 ఏకాదశులు గడిచి 1 సంవత్సరం గడిచి మీ పుట్టినరోజు నుంచి మళ్ళీ పుట్టినరోజు వచ్చేసరికి మీరు రమణ మహర్షి స్థాయిలో ఓ పావలా సాధించినట్టేనండి. మీరు చేసి చూడండి, 1 ఏడాదిలోనే ఓ పావలా. ఆ మౌనం, ఆ ధ్యానం అలవాటు పడిపోతుంది. క్రమంగా మనం దాన్ని పెంచుకుంటూ పెడతాం. అందుకే దీన్ని ఏకాదశి వ్రతాన్ని ఇలా ఎవరైతే 11 సంవత్సరాలు చేస్తారో, 11 అనమాట, అలా 11 ఏళ్ల పాటు అలా ఏకాదశి నియమాన్ని పాటిస్తూ ఉంటారో, అలా వాళ్ళు ఖచ్చితంగా పరమపదాన్ని పొందుతారు అనడం కోసమే మనకి దాన్ని చెప్పడానికి పరమపద సోపాన పటము వైకుంఠపాళి. అందులో 11 వరసలు, 11 గళ్ళు, 11 121. ఆ ఆట పెట్టడం ఉద్దేశమే అది. ఊరికే నెగ్గడం, ఓడడం, నిచ్చెనెక్కడం, పాము గరవడం కాదు. ఏకాదశి వ్రతాన్ని 11 ఏళ్ల పాటు చేయాలి, ప్రతి ఏకాదశి కూడా పాటిస్తూ. అప్పుడు హరిస్మరణ, భగవత్ చింతన, మంచి పుస్తకాలు చదవడం, తద్వారా మౌనంగా ఉండడం, మౌనంగా ఉండడంలో ఉండే అందం, ఆనందం అన్నీ అర్థమవుతాయి. దీన్ని పిల్లతనం, చిన్నతనం నుంచి నేర్పడం కోసం చమత్కారంగా చెప్పారు. ఏకాదశ్యామహోరాత్రం కర్తవ్యం భోజనద్వయం, రాత్రౌ జాగరణం కుర్యాత్ దివాచ హరికీర్తనం. ఇప్పుడు ఆ మనస్సును నిలబెట్టడం ఎలాగా, దీనికి మంచి శ్లోకం, మంచి పద్యం, తెలుగు పద్యం. మాదయ్య గారి మల్లన అనే కవి రాజశేఖర చరిత్రలో రచించాడు ఈ పద్యం. సాధారణంగా అష్టదిగ్గజాల్లో మాదయ్య గారి మల్లన గురించి తక్కువ చెబుతారు, ఎక్కువ మాట్లాడరు. మేము భువన విజయాలు అవి వేస్తూ ఉంటాం. ఏదో అలసాని పెద్దన, ధూర్జటి, తెనాలి రామకృష్ణుడు, భట్టుమూర్తి ఇవి కొంచెం ప్రధాన పాత్రలుగా ఉంటాయి. మాదయ్య గారి మల్లన, అయ్యలరాజు, రామభద్రుడు పక్కకి తోసేస్తారు. ఎవరు వేస్తే ఏం లేని కాస్త ఆ ఊళ్ళో పండితులు ఎవరైనా కొంచెం 4 పద్యాలు వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళని పెట్టేస్తారు తలబాగా పెట్టేసి. ఆయన ఎంతసేపు ఒకటే పద్యం చెబుతాడు. మాదయ్య గారి మల్లనది ప్రసిద్ధమైనది ఏమిటి అంటే, నీలకంఠుని శిరసుపై నీళ్లు జల్లి పత్తి రిసుమంత ఎవ్వాడు పారవైచు అవ కామధేనువు వానింటి గాడి పసరము అల్ల సురశాఖి వానింటి మల్లె చెట్టు. మన జనంలో ఒక జబ్బండి, ఏదైనా ఒక పద్యం ప్రసిద్ధమైంది ఉంటే అలసాని పెద్దన అనగానే అటజని కంచె భూమిసురుడు, మాదయ్య గారి మల్లన అనగానే నీలకంఠుని శిరస్సుపై పింగళి సూరణ అనగానే తమిబూదు గెలపోగు తూగుటు ఇయ్యల, ఇంతే, ఇంకేం ఉండదండి. పాండురంగ మహత్యం పద్యం చెప్పండి అనగానే ప్రారంభించిన వేద పాఠమునకు ప్రత్యూహమౌనుంచును విని 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 చెవులు రాళ్ళు అయిపోయినాయి నాకైతే. ఎంతసేపు ఇవేనా అంటే మరోలా అనుకోవద్దు, కానీ మా పండితులైన వాళ్ళకు కూడా బద్ధకాలు బాగా వచ్చేసి ఆ వేషం 10 సార్లు వేస్తాడు. 10 సార్లు 10 పద్యాలు చెప్పొద్దా? చెప్పాలంటే కావ్యం చదవాలి, చదవడం. అదే పద్యం మళ్ళీ పాడిందే పాడరా, పాచిపడ దాసరి. ప్రేక్షకులకు ఏమనిపిస్తోంది? విసుగు రావట్లా. రెండోది మనకి విసుగు రావట్లా. ఎప్పుడు కావ్యం పూర్తిగా చదవాలి. మాబోటిగాళ్ళవైనా చదవకపోతే అలాగా. అందుకే నాకు నియమం 20 ఏళ్లుగా నేను పాటిస్తూ మీకు చెబుతున్నా, గర్వంగా, ఆనందంగా. కృషి చేస్తే కానీ ఎప్పుడూ తెలివితేటలు పెరగమను. నేను ఖచ్చితంగా ప్రతిరోజు ఇంట్లో ఉంటే మధ్యాహ్నం 3 నుంచి 3:30 తెలుగు కావ్యం చదువుతాను, 3:30, 4 సంస్కృత కావ్యం చదువుతాను. అరగంటలో ఎంత అయితే అంత. నాకున్న పద్ధతికి 6 పేజీలు ఖచ్చితంగా అవుతాయి, ఒక్కోసారి 10 పేజీలు కూడా అవుతాయి. అంటే మీరు 6 పేజీలు చొప్పున వేసుకోండి. ఈ రాజశేఖర చరిత్ర కావ్యం 100 పేజీలు ఉంటుంది అచ్చులు. అరగంటలో 6 పేజీలు అయిపోయినాయి. నాకు శుభ్రంగా 15 రోజులు, 20 రోజుల్లో కావ్యం అయిపోయింది. ఎన్ని కావ్యాలు చదవచ్చు? అలాగే నేను 20 ఏళ్లలో ఆశ్చర్యపోవచ్చు, 1000 కావ్యాలు చదివాను, సంస్కృతం కానీ తెలుగు కానీ. పైగా నాకు నియమం ఏమిటంటే, మీరు మరోలా అనుకోకపోతే చెబుతున్నాను, ఇలాగే చదవాలి. శ్రీ నుంచి ఇతిశ్రీ వరకు వాటికి ప్రతిపదార్థం, తాత్పర్యం, వ్యాఖ్యానంతో సహా దొరికితే అలాగే. అప్పుడు 3 పేజీలు అయినా పర్వాలేదు. ఎక్కువ అయిపోవడం ముఖ్యం కాదు, మనకి తెలవడం ముఖ్యం. ఒట్టి కావ్యమే దొరికితే అలాగే.
అలా చదవడం వల్ల 20 ఏళ్లుగా ఈ నియమంలో ఈ ప్రణాళికలో నేను ఉదయం 5:30 నుంచి రాత్రి 10 వరకు ఓ ప్రణాళిక వేసుకుని చేస్తున్నా. 10 ఏళ్లుగా చాలా గట్టిగా చేస్తున్నాను. కనీసం 1000 గ్రంథాలు, అవి కావ్యాలు, తత్వశాస్త్రం, ఏదైనా చరిత్ర గ్రంథాలు నాకు ఇష్టమైనవి చదువుతాను. అవి నిఘంటువులు, భాషాశాస్త్ర గ్రంథాలు ఏదైనా కానివ్వండి. సుమారుగా తెలుగు సంస్కృత సాహిత్యాల్లో ఒక 1000 గ్రంథాలు నేను చదివానని ఆనందంగా చెప్పగలను, ఆత్మవిశ్వాసంతో చెప్పగలను. మరి అందుకే మాట్లాడుతూ ఉంటే 3 రకరకాల విషయాలు గుర్తొస్తే అక్కడదో శ్లోకం, ఇక్కడదో పద్యం, అక్కడదో చలోక్తి ఏదో చెప్తున్నాం. అంతేకాని ఎంతసేపు మాదయ్య గారి మాలనంటే అదే మాదయ్య గారి మాలన, అదే శివభక్తి గురించి ఎంత అందమైన పద్యాలు చెప్పాడు అంటే మనస్సు నిలబెట్టడానికట. హేమధ్వజ మహారాజు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన భార్య పాలిక, వారికి ఏదో సంతానం లేదు, ఆవిడేదో బాధపడింది. ఈయనేమో తపస్సు ప్రారంభించాడు, శివుణ్ణి మించిన దైవం ఎవరని. నిజమే కదా. ఆ శివుని గురించి ఆయన తపస్సు ఎలా సాగింది అంటే, శివుడు అక్కడ బందీ అయిపోయాట. ఆ మానవపతి చిత్తారామమునందుండమరిగి, ఆ మానవపతి చిత్తారామమునందుండమరిగి, రాజత భూభృత్సీమకయి పోదలంపడు, రాజత భూభృత్సీమకయి పోదలంపడు, సోమకళాధరుడు మిగిలి సొమ్మిగుల సోమరియయ్యన్. రాజత భూభృత్సీమకయి పోదలంపక, సోమకళాధరుడు మిగుల సోమరియయ్యన్. ఈ రాజు తన తపస్సుతో ఈయన బాగుపడ్డాడు, కానీ శివుణ్ణి సోమరవాడిని చేశాట. సోమరవాడు అంటే అర్థమేంటి? కూర్చుని లేవనవాడు, పడుకుని లేవనవాడు, ఎక్కడికి కదలనవాడు, ఏమైనా వెళ్ళమంటే ఇప్పుడు వెళ్ళాలా తప్పదా అనేవాడు. శివుడికి ఆ బద్ధకం వచ్చిందట. ఎందుకు వచ్చిందట? ఆ మానవపతి చిత్తారామమునందుండమరిగి. కైలాసంలో ఉంటాడు శివుడు సాధారణంగా మన లెక్క ప్రకారం, పురాణాల ప్రకారం. ఈ మానవపతి కానీ ఎప్పుడు కైలాసంలోనే ఉంటే ఇంక అక్కడెందుకు? అక్కడ యోగి హృద్యానగమ్యం, ఎవరు హృదయంలో ధ్యానిస్తూ ఉంటారో వాళ్ళ దగ్గరికి వస్తారు. ఈ హేమధ్వజ మహారాజు శివధ్యానం నమశివాయ 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 అని చేస్తుంటే శివుడు ఈయన మనస్సులోకి వచ్చేసాడు. ఈ మనస్సు ఎలా ఉంది? దానికి చిత్త ఆరామము. ఆరామం అంటే ఉద్యానవనం. ఒక ఉద్యానవనంలో పూల తోటలో ఉందిట. మనం ఏదైనా ఇంటికి వస్తే బయటకు వస్తాం, ఇంట్లోంచి బయటకు వస్తాం. పూల తోటలోకి వెడితే బయటికి రాలేం. పువ్వు తర్వాత పువ్వు, ఆకు తర్వాత ఆకు, ఈలోపు 9 వస్తే 9, అవి ఝంకారం చేస్తే ఝంకారం, సరిపోతుంది అక్కడ. ఇంకా అందులోంచి బయటికి రాకుండా. అలాగే ఈ మనస్సు శివుడికి పూల తోటలా అనిపించి అక్కడే ఉండిపోయాట. మధ్యలో పార్వతీదేవి ఓసారి ఫోన్ చేసింది అనుకుందాం సరదాకి. మరి ఇల్లాలు ఏమండి ఏమిటో పొద్దు నుంచి కనపట్లేదంటే, ఇక్కడ హేమధ్వజుడు తపస్సు చేస్తున్నాడే, నేను ఆయన మనస్సులో ఉన్నాను, నాకు రావాలని లేదు. అలాంటి ఎలాగండి? గ్యాస్ కూడా లేదు ఇంట్లో, వంట అయిపోయింది, వంట ఆగిపోయింది, గ్యాస్ బండ్ రాలేదు, ఏదో బుక్ చేయాలా, ఆధార్ కార్డు, ఆవిడ పాటలు ఆవిడకు ఉంటాయి కదా ఇల్లాలు. మరి మొగుడు కనపడపోతే ఎలా ఉంటుంది? ఇంటికి రాకపోతే ఎలాగండి? పోతే నేను రాను, నాకు ఇక్కడే బాగుంది, అది ఏదో నువ్వు పడు, ఆ పిల్లలు ఇద్దరితోటి నేను పడను, నాకు అవసరం లేదు. ఈ మానవపతి యొక్క, ఈ హేమధ్వజ మహారాజు యొక్క మనస్సులో గొప్ప ఉద్యానవనంలో నాకు విహరిస్తుంటే మనస్సుకు ఆనందంగా ఉంది, నేను ఎందుకు వదిలేయాలి దీన్ని, నేను ఇక్కడ రాను అని శివుడు మిగుల సోమరియయ్యన్, సోమరిపోతులాగా మాట్లాడుతూనే వెళ్ళని చెప్పాడు. భగవంతుడిని సోమరణ చేశాడు అంటే చమత్కారంగా చెప్పాడు హాస్యంతో. అంటే ఇక్కడ ఏమిటి అర్థం? అక్కడి నుంచి వెళ్ళలేక బందీ అయిపోయాడు. పైగా అందులో ప్రయోగాలు చూడండి మీకు. ఆ మానవపతి చిత్త ఆరామమునందు ఉండ మరిగి, అది ఆరామం ఉద్యానవనం ఒకటి, మరిగి ఇది ఎప్పుడు వాడతాం మనం? వాడు అలా మరిగాడు, ఆ ప్యాకెట్ మరిగాడమ్మా, దుర్వ్యసనాలకు వాడతాం. కానీ ఇక్కడ శివుడు కూడా ఒక వ్యసనంలాగా మరిగట్ట, అలాగా ఇక్కడే ఉంటాను, నేను రాను, నాకు అలవాటైంది, నాకు బాగుంది, ఆ మరిగి ప్రయోగం. అలాగే రాజత భూభృత్సీమమునకు వెళ్ళవలసింది ఎక్కడికి? వెండికొండ అయితే నిజానికి మంచుకొండ అనొచ్చు, మంచుకొండ అయితే వెళ్ళకపోతేనే మంచిది అంటాం. మంచు ఎందుకు? బిగిసిపోతాం. కానీ రాజత భూభృత్, రాజత అంటే రజత శబ్దం నుంచి రాజత. వెండికొండకు కూడా వెళ్ళమ్మా అనేసాడు. అంత ఇది బంగారు కొండ అనమాట. వీడి మనస్సు బంగారు కొండ. అందుకని వెండికొండ నాకెందుకు, ఇక్కడ బంగారు కొండ ఉంటేను హేమధ్వజ మహారాజు ఆయన అంతకు ధ్యానం చేస్తున్నాడు. అదొక ప్రయోగం. ఇంకా పోదలంపక ఆ వెళ్లకుండా సోమరియయ్యను, సోమరి అయ్యాట. ఎవరు? సోమకళాధరుడు. ఇంకేదైనా వాడచ్చు, కానీ సోమకళాధరుడు అంటే చంద్రకళను ధరించినవాడు. చంద్రకళను ధరించేటువంటి చంద్రుడు చల్లదనానికి, వెన్నెలకి ప్రత్యేక. అటువంటి చంద్రకళను ధరించిన శివుడు ఈయన మనస్సులో ఉన్నటువంటి, ఈయన మనస్సు నిండా వెన్నెల అమృతధార, సహస్రారం నుంచి కురుస్తున్నటువంటి అమృతధార కురుస్తుందని అర్థం. ఇంత ప్రయోగం ఉంది సోమకళాధరుడు. పైగా సోమశబ్దానికి ఒక విచిత్ర అర్థం. మనం సోముడు అంటే చంద్రుడు అంటాం. అసలు ఎందుకు వచ్చింది సోముడికి చంద్రుడు అనే పేరు? చంద్రుడికి సోముడు అనే పేరు ఎందుకు? సోమవారం అంటే చంద్రుడికి సంబంధించింది. ఆదివారం సూర్యుడు, సోమవారం చంద్రుడు. సరే, చంద్రుడు శివరస్సు మీద ధరించాడు కాబట్టి సోమ అంటే శివుడు అని కూడా వచ్చింది. చంద్రుడికి సోమశబ్దం ఎందుకు వచ్చింది అంటే, కాశీలో చంద్రుడు 10,000 ఏళ్ల పాటు
గురుభార్యాగమనం చేసినటువంటి దోషం పోవడానికి 10,000 ఏళ్ల పాటు ఉమా సహితంగా శివుణ్ణి 10,000 ఏళ్ళు చంద్రేశ్వరలింగం అని స్థాపన చేసి ఆరాధించాడు. ఇప్పటికీ చంద్రేశ్వరలింగం ఉంది అక్కడ. అష్టదిక్పాలకులందరూ శివుణ్ణి తమ పేరు మీద లింగస్థాపన చేసి ఆరాధించారు. అలా చంద్రుడు ప్రత్యేకించి పార్వతీదేవి సహితంగా శివలింగాన్నే కాకుండా పక్కన అమ్మవారిని కూడా పెట్టి ఆరాధించడంతో శివుడికి మరింత ఇష్టమైంది. అమ్మవారిని కూడా పెట్టావు, నాకు సంతోషం రా. ఎవరైనా మనకు సత్కారం చేసినప్పుడు ఏమంటే మీ వారిని కూడా తీసుకురండి, ఆడవాళ్ళని, వాళ్ళకు కూడా చేరపడితే వారికి ఆనందం, మనకు ఆనందం. ఎంతసేపు మనకేనా. అందుకే సత్కారం ఎప్పుడు దంపతులకు చేయాలంటారు. అందుకని మా ఆవిడను కూడా అలా ధ్యానించేవారో సంతోషం. ఇక నుంచి నీ పేరు సోమహ ప్లస్ ఉమతో సహితంగా, నన్ను ఉమతో సహితంగా అర్చించావు కాబట్టి నీ పేరే సోమ అని చెప్పాడు. అక్కడి నుంచి ఈయన మళ్ళీ సోమశేఖరుడు సోమకళాధరుడు అయ్యాడు. అంతటి వెన్నెలతో సహా ఉండడమే కాకుండా సోమకళాధరుడు అంటే శివుడు అమ్మవారితో సహా ఇక్కడే ఉన్నాడు. పార్వతి ఇల్లు, వాకిళ్ళు, గ్యాస్ పొయ్యిలు, వంటలు ఎప్పుడూ ఉండేవి. వచ్చేయి, ఈ మహారాజు మనస్సు ఎంత బాగుందో, నేను ఇక్కడ ఉన్నాను, నువ్వు కూడా ఇక్కడే ఉండు, ఆ వంట ఏదో ఇక్కడే వండుకుందాం, ఈయన మాత్రం నైవేద్యం పెట్టడా అని అమ్మవారిని కూడా తీసుకొచ్చేట. ఇన్ని ప్రయోగాలు చిన్న కందపద్యంలో. ఆ మానవపతి చిత్తారామమునందుండమరిగి రాజత భూభృత్సీమ కయిపోదలంపక సోమకళాధరుడు మిగుల సోమరియన్. అంచేతను మామూలు వాళ్ళకి ఎలాగో నమస్కారం, పండితులకు ప్రత్యేక నమస్కారం. దయచేసి పద్యం చెప్పినప్పుడల్లా కొత్త పద్యం చెప్పే ప్రయత్నం చేయండి. కొత్తగా చదవండి కావ్యాలు. ఒక్కసారి చదివితే అర్థమవుతాయి, పండితులకు వేరే చెప్పక్కర్లా. జాతికి మనం కొత్త సామగ్రి అందించాలి. ఈవేళ ప్రత్యేకించి యువతరానికి తెలుగు సాహిత్యాన్ని ఒక వినూత్నమైన అన్వయంతో అందించాల్సిన బాధ్యత ఈ కండువా ధరించిన వారందరి మీద ఉంది. ఇది జాతీయ పతాకం లాంటిది. ఆ సాహిత్యాన్ని అలాగే చెరిగిపోనివ్వకూడదు. అది ప్రజల నాలుకల మీద నాట్యం ఆడాలంటే బాబు నీ జీవితానికి ఉపయోగపడేవి ఇందులో ఉన్నాయ్యా. నీ మనస్సులో కనుక శివధ్యానం చేస్తే నువ్వు ఏ కాశీ వెళ్ళక్కల్లా, ఏ శ్రీశైలం వెళ్ళక్కల్లా, నీ మనస్సులోకి శివుడే వస్తాడయ్యా. పైగా వచ్చిన శివుడు మళ్ళీ వెళ్ళడయ్యా, చంద్రునితో సహా వస్తాడయ్యా. అందుకని నీ సంసారం, నీ మనస్సు అన్నీ చల్లగా ఉంటాయ్యా. అంతేకాదు అమ్మవారు కూడా అక్కడే ఉంటుందయ్యా. ఇన్ని భావాలన్నీ చిన్న కందపద్యంలో నిర్మించినటువంటి, నిక్షిప్తం చేసినటువంటి మాదయ్య గారి మల్లనికి నిజం చెప్పాలంటే కృష్ణదేవరాయల ఆస్థానంలో అల్లసాని పెద్దన కంటే ముందు ప్రవేశించిన వాడు శివకవి ప్రత్యేకంగా. అటువంటి ఆయనకి నమస్కారం చేస్తూ సెలవు.